హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. మనమైతే ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ కలేజా రిలీజ్ జరుగుతుంది. లోపలికైతే వెళ్ళాము, కానీ ఏంటంటే అక్కడ సీన్స్ అనేవి చాలా వరకు కట్ చేయడం వల్ల ఫ్యాన్స్ చాలా అగ్రెసివ్ అయిపోయారు. 2010 అప్పుడు రిలీజ్ అయినప్పుడు అయితే ఎవరికి ఇది నచ్చలేదు, అట్టర్ ఫ్లాప్ చేస్తారు. యాక్చువల్లీ ఇది చాలా ఎంటర్టైనర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అదే మూవీ కోసం ఇప్పుడు ప్రీ బుకింగ్స్ చేసుకొని మరి రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 5 crore కలెక్షన్ అయితే దాటింది. ఇప్పుడు లోపల ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో, వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. వెరీ హ్యాపీ అండి. ఆల్మోస్ట్ 15 years తర్వాత మళ్ళీ సేమ్ కాంబినేషన్ ఒక కల్ట్ క్లాసిక్ చూసాము. సో మణి శర్మ గారు, త్రివిక్రమ్ సార్ అండ్ మహేష్ బాబు, ద ఆసమ్ మూవీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ రిలీజింగ్. అయ్యో ఒకటైతే నచ్చలేదు, సగం సీన్లు కట్ చేసిండు మధ్యలో. ఒక 20-30 minutes సీన్లు కట్ చేసిండు. మా ఫ్యాన్స్ ఏం కావాలి అసలు? మేము ఎన్ని పైసలన్నా పెట్టుకొని వస్తాం, మా బాబు కోసం ఏమైనా చేస్తాం. మేము అసలు ఎందుకు కట్ చేయాలి సీన్లు? సినిమాకి వచ్చింది మేము ఎందుకు వచ్చినాం సినిమాకి? మా బాబు కోసం వచ్చినాం మేము. జై బాబు, జై బాబు. నాకు అస్సలు నచ్చలే. ఒక పాట కట్ చేశారు, 3 scenes కట్ చేశారు. బోరమండ నుంచి వచ్చినా నేను ఇక్కడ చూడడానికి. ఒక సాంగ్ కట్ చేశారు, రామ్నగర్ నుంచి నడుచుకుంటూ వచ్చిన ఫుల్ డిసప్పాయింటెడ్. బోరమండ నుంచి వచ్చిన ఒక సాంగ్ 3 scenes మంచి సీన్స్, అవి సెకండ్ హాఫ్లో వస్తుంది మనకి కట్ చేసి. చాలా బాగుందన్న. 15 years తర్వాత కూడా జై బాబు. 15 years తర్వాత కూడా అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్క సీను మైండ్ పోతుంది. లోపల సీన్లు మొత్తం లేవట్టేసినాడు. మాత్రం ఇలా చింపేసింది అనుకో రాదు. ఆల్ ఇండియా గిల్లీ డే 1 రికార్డ్ తెలుసా? 10.6 CR, 10 కోట్ల 60 లక్షలు. అది ఆల్రెడీ కలేజాతో అడ్వాన్సెస్ లా సగం లేచిపోయింది. రేపు మొత్తం లేస్తాయి, దాని గురించి ఎల్లుండి మాట్లాడదాం. అప్పుడు మిస్ అయ్యారు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. It was very good. I just loved it. Jai Jai Babu.